నా జీవితం, నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నచ్చినట్టు నడుస్తాను, నచ్చినట్టు ప్రవర్తిస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనుకునే వాళ్ళందరూ విచక్షణారహితంగా ప్రవర్తించే వాళ్ళగా పరిగణించబడతారు. వీళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసినా వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలే చెప్తారు. ఎరా ఎందుకు బాగాలేదు అని అంటే, ఎవరో నాకు ఏదో చేశారు, లేకపోతే ఎందుకురా ఇలా బాధపడుతున్నావు అంటే ఏదో నాకు అన్యాయం జరిగిపోయింది. ఈరోజు నీ చుట్టూ జరిగే అన్యాయాలు నీకు ఎందుకు జరుగుతున్నాయి? నీ చుట్టూ జరిగే మోసాలు నీకు ఎందుకు జరుగుతున్నాయి? నీ జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు, అప్పులు, బాధలు, సమస్యలు, వేదనలు, దుఃఖం ఇదంతా నీకు ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది అని అంటే, నీ జీవితానికి ఒక నిరీక్షణ లేదు. నీ జీవితానికి ఏం లేదు? ఒక నిరీక్షణ లేదు. నీ జీవితానికి ఒక ధైర్యం లేదు. నీ జీవితానికి ఒక ఆధారం లేదు. ఎందుకంటే నిన్ను నువ్వు ఆధారంగా చేసుకున్నప్పుడు నువ్వు పడిపోతావు, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే నిలబడతావు. నిన్ను నువ్వు ఆధారంగా మార్చుకుంటే, నువ్వే నీ ఆధారం అయితే, నీ తెలివిని నువ్వు ఆధారం చేసుకుంటే, నీ జ్ఞానమును నువ్వు ఆధారం చేసుకుంటే, నీ ఉద్దేశాలను నువ్వు ఆధారం చేసుకుంటే, లోకం నిన్ను మోసపరుస్తుంది, లోకం నిన్ను గాయపరుస్తుంది, లోకం నీకు హాని తలపెడుతుంది, లోకం నీకు ఇప్పుడు అన్యాయాన్ని తలపెడుతుంది. ఎందుకంటే నీ జీవితంలో నీ ఆశయాలు, నీ ఉద్దేశాలు, నీ తాత్పర్యాలు, నీ భావాలు, తలంపులు ఇవే నీ ఆధారం. వీటిని ఆధారం చేసుకున్నవాడు, మనుషుల్ని నమ్ముకున్నవాడు మోసపోతాడు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు మోసపోయినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. నీతిమంతుడు భిక్షమెత్తుట ఏనాడు నేను చూడలేదు అని వాక్యం చెప్తుంది.